వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 23వ అధ్యాయము. నమ్మిన వారికి సొమ్ము. నమ్మకుంటే భగవంతుడు అనుగ్రహించిన విశ్వాసం లేని వారేమీ పొందలేరు. భగవంతుని మాట కానీ సద్గురుని మాట కానీ సంపూర్ణంగా విశ్వసించి వారు చెప్పినట్లు తూచా తప్పకుండా ఆచరించిన వారికి మాత్రమే వారి కృప లభిస్తుంది. వారు చెప్పినట్లు ఆచరించలేని వారికి కృప అడవి కాచిన వెన్నెల వంటిది. ఇంతవరకు శ్రీ స్వామివారు చెప్పిన వాటిని విశ్వసించి సఫలులైన వారి అనుభవాలు చూచాము. అలా కాక శంకించిన వారి అనుభవం ఏమిటో చూద్దాము. గొడ్డటి శేషయ్య గారికి ఆరోగ్యం బాగుండక శ్రీ స్వామివారు నయం చేస్తారని వచ్చి ఆయనతో చెప్పుకున్నాడు. స్వామివారు గుంట కలగరాకు వేళ్లపై నున్న తాట నూరి 3 పూటలా మింగు అన్నారు. వారు అలాగే తాట నూరి ఉండలు చేసి మింగబోతూ దీనికి తగ్గుతుందా అని శంకిస్తూ మింగాడు. తెల్లవారి ఆయన స్వామివారి దగ్గరకు రాగానే ఏమీ చెప్పుకోకముందే, అయ్యా దానికి తగ్గదు కానీ ఒక మనిషి వస్తాడు, ఆయన దగ్గర మందు తీసుకో అని చెప్పారు. ఆయన మనసులో ఉదయించిన శంక స్వామివారికి తెలియకపోతే కదా. వి రామమూర్తి గారి అన్న కుమారునికి వరుసగా 3 ఆడపిల్లలు కలిగారు. 4వ కాన్పుకు ముందు స్వామివారి వద్దకు వచ్చి మగపిల్లవాడు పుట్టేటట్టు అనుగ్రహించమని ప్రార్థించారు. అర్ధరాత్రి వేళ ఏ దేవస్థానములోనైనా రోజుకు 3 ప్రదక్షిణలు చొప్పున 3 రోజులు చేస్తే మగ సంతతి కలుగుతుంది అని స్వామివారు సెలవిచ్చారు. అర్ధరాత్రి వేళ ప్రదక్షిణలు చేయడం కష్టమని, అందులోనూ నవమాసాలు నిండినవి కదా, ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తే బిడ్డ ఎలా మార్పు చెందుతుంది అని వారు అశ్రద్ధ చేసి ప్రదక్షిణలు చేయలేదు. 4వ కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించింది. శ్రద్ధ లేని వారికి దైవం కరుణించినా ప్రయోజనం లేదు కదా. ఇందుకూరుపేటకు చెందిన ఆత్మకూరు వెంకయ్య ఇలా చెప్పారు. ఒకప్పుడు, అయ్యా ఎద్దుకు బండిగండం ఉంది, అమ్మేయండి అన్నారు స్వామివారు. అమ్మాలనుకున్నా వెంటనే తగిన బేరం రాకపోయేసరికి కాలయాపన జరిగింది. ఒకనాడు రాత్రిపూట ఆ ఎద్దు బండి చక్రానికున్న ఆకుల సందున తలదూర్చి రుద్దుకొనడానికి ప్రయత్నించింది. దాని కొమ్ములు అడ్డం తగిలి తల ఆకుల సందు నుండి రాలేదు. తెల్లవార్లు తల తప్పించుకునే ప్రయత్నంలో గుంజులాడి తెల్లవారేసరికి చచ్చి పడిపోయింది. ముందు నిర్ణయం తెలుసుకో. రాపూరు తాలూకా పెనవర్తి గ్రామస్తులు శ్రీరాములు చెట్టిగారికి కుష్ఠవ్యాధి. కాళ్ళు చేతులు వాపు, పొడ, కాలి బొటను వేలికి పుండు. ఆయన శ్రీ స్వామివారిని ఆశ్రయించాడు. స్వామివారు ఆయన వంటికి నూనె రుద్దేవారు. శెట్టిగారింటికి వెళ్ళి అప్పుడప్పుడు స్వామివారు ఆతిథ్యం స్వీకరించేవారు. స్వామివారు ఎక్కడున్నా శెట్టిగారు వచ్చి దర్శించేవారు. కొన్నాళ్లకు ఆయన వ్యాధి నివారణ అయ్యింది. కానీ ఆయన శ్రీ స్వామివారు చెప్పిన స్త్రీపత్యము నియమాలు పాటించలేదు కనుక అతనికి మరలా ఆ వ్యాధి సంక్రమించింది. స్వామివారి వలె జబ్బు నయం చేయలేము. వారిని చూచి అసహనంతో కసిరి కొట్టకుండా భిక్ష ఇచ్చినా సేవే. ఒకప్పుడు వేలూరు సుబ్రహ్మణ్యం స్వామివారితో తిరువళ్ళూరు వెళ్ళాడు. స్వామివారు ఒక చోట నిలుచుని కొండరాళ్లను తడిమి పరీక్షిస్తున్నారు. కొంతసేపటికి తన ఒక చిన్న పుల్లతో నేల మీదనున్న 1 రూపాయి బిళ్లను ప్రక్కకు తోస్తూ సుబ్రహ్మణ్యాన్ని పిలిచారు. దీనితో కర్పూరం కొని స్వామివారికి వెలిగించుకొని రూపాయిని చూపారు. స్వామివారెప్పుడూ తమ చెంత డబ్బు ఉంచుకునేవారు కాదు. కానీ ఆ రూపాయి అక్కడికి ఎలా వచ్చిందో సుబ్రహ్మణ్యంకు తెలియలేదు. సుబ్రహ్మణ్యం వెలిగిస్తానని స్వామివారితో చెప్పాడే కానీ వెంటనే ఆ పని చేయలేదు. ఆ రూపాయి జేబులో వేసుకుని దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ 10 రూపాయల నోటుకు చిల్లర తెమ్మన్న తులసమ్మ గారికి ఆ రూపాయి ఇచ్చి అప్పటికి వాడుకోమన్నాడు. ఆ సాయంత్రం స్వామివారు అతన్ని, కర్పూరం వెలిగించావా అని అడిగారు. వెలిగించానని అతడు జవాబిచ్చాడు. కానీ నిజానికి అతను వెలిగించలేదు. తులసమ్మ ఖర్చు పెట్టింది కూడా దేవునికేగా అని తలచాడు. 3 నెలలు గడిచాయి. ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ బ్రహ్మాండమైన జ్వాల కనిపించింది. అది చూచి అతడు నిద్రలోంచి భయపడి లేచి ఏమిటా అని ఆలోచించసాగాడు.
ఆనాడు స్వామివారు చెప్పిన పని చేయని ఫలితమే ఇదని గుర్తించి వెంటనే ఉన్న పళంగా లేచి ప్రయాణమై తిరువళ్ళూరు వెళ్ళి చెంపలేసుకుని కర్పూరం వెలిగించి క్షమాపణ వేడాడు. సద్గురువు కృప చూపిన వారి సలహాయందు పూర్ణ విశ్వాసం లేనివారు ఫలితం పొందజాలరని వేలూరు సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు సూచిస్తున్నవి. వేలూరు సుబ్రహ్మణ్యం గారు తన అనుభవాల్ని ఇలా చెప్పారు. 1970వ సంవత్సరంలో నేను, నా భార్య స్వామివారి ఆశీస్సులు తీసుకుని గులగమూడి నుండి ఇంటికి వెళ్లేందుకు బస్సు దగ్గర ఉన్నాము. ఆ కరుణాసముద్రుడు మా వద్దకు వచ్చి, అయ్యా, నీకు కనకమంటి కాలం వస్తుంది. నీకు చీటీ రాసి ఇచ్చినా నీవు గుర్తెరగలేవు. నేను నీకు ఆ స్థలం చూపించాలి. తరుపూరులో ఎగవ వాళ్ళ ఇంటికి పడమరగా ఉంది. ఆ ఇల్లు కూడా నేను చెబితే నీవు పరమవుతుంది. నీవక్కడే కాపురం ఉండు అని చెప్పారు. ఆ విధంగా కాపురం మార్చడం నాకు ఇష్టం లేదు. కానీ శ్రీ స్వామివారు చెప్పారు గనక సరే రండి స్వామి, ఆ స్థలం చూపించండి అన్నానే కానీ మనసులో మాత్రం ఈ పిచ్చి వెంకయ్యతో కూడా తిరుగుచున్నానని, తలుపూరులో మా బంధువులు నవ్వుకుంటారని మనసులో తలచాను. వెంటనే ఆ సర్వజ్ఞమూర్తి నా మనసులోని మాట గుర్తించి, అయ్యా, పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, నాకేమీ పర్వాలేదు అని చెప్పి బస్సులో నాతో నెల్లూరు వచ్చారు. మేము తలుపూరు బస్సు ఎక్కి కూర్చున్నాము. కానీ కొద్దిసేపటిలో నా బుద్ధి మారింది. తలుపూరు వెళ్ళి నవ్వుల పాలవడం ఇష్టం లేక, స్వామి, మీరు ముదిగేడు పోండి, నేను మా బంధువులింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బస్సు దిగిపోతున్నాను. వెంటనే ఆ మహానుభావుని ముఖారవిందము లక్షలు నష్టపోయిన కాని వలె దీనాతి దీనంగా మారింది. అయ్యా, నేను నీకోసం వస్తే నీవు నా మాట వినకుండా పోతున్నావే. నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమకాలుకు గడ్డ వచ్చేటట్లు ఉంది. మద్రాసు ఆసుపత్రికి పోవలసి వస్తుంది. నీవు నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పావలా ఇచ్చి ప్రసాదపు అన్నం కొని 3 పూటలు ఆమెకు పెట్టించు, కొంత జబ్బు తగ్గిస్తారు అని సెలవిచ్చారు. 2 నెలలకు ముందు ఆపదను తెలిపి నివారణ కూడా చెప్పారు. స్వామివారి మాట యందు శ్రద్ధ లేని నేను మా వంట ఆమెకు 1 పూట మాత్రమే ప్రసాదం పెట్టించి వెళ్ళిపోయాను. స్వామివారు చెప్పినట్లే అటు తర్వాత 2 నెలలకు ఆమె తొడ మీద గడ్డ లేచింది. మద్రాసుకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తే 500 రూపాయలు ఖర్చు అయినది. ఆ రోజు స్వామివారి మాట పాటించనందుకు తగిన శాస్తి జరిగింది. తలుపూరుకు కాపురం మార్చి ఉండినట్లయితే సిరి సంపదలతో సుఖంగా ఉండేవాడను. కానీ వారి మాట వినలేదు కనుక ఇలా ఉన్నాను. ఒకరోజు ఈ భక్తుడే తన పొలంలో నీరు ఎక్కడ పడుతుందో చెబితే బావి త్రవ్వుకుంటానని స్వామివారిని అడిగాడు. శ్రీ స్వామివారు పొలంలో 4 వైపులా తిరిగి, అయ్యా, ఈ చేలో నీళ్లు లేవు. ఈ ప్రక్కనున్న 1/2 ఎకరాలో 84 ఎకరాలకు సరిపడి నీరున్నది. ఈ 1/2 ఎకరా కొని బావి త్రవ్వించు. ఇందులో బావి త్రవ్విన వారు ఎప్పుడూ నీడన జీవిస్తారు అని చెబుతూ బావి త్రవ్వవలసిన చోట గుర్తు కూడా పెట్టారు. ఈ పొలం నీవు ఎట్టి పరిస్థితిలోనూ అమ్మవద్దని చెప్పారు. కానీ ఏమి లాభం, వారి మాట వినకుండా అమ్మేశాను. ఇప్పుడచ్చట బావి త్రవ్విన వారు లక్షాధికారులై ఉన్నారు. కాటంరెడ్డి సుబ్బారెడ్డి ఇలా చెబుతున్నారు. మాకు ఉన్న 22 ఎకరాల మెట్ట అమ్మదలచి స్వామివారిని అడిగాను. రాబోయే రోజులలో అది లక్షల విలువ చేస్తుంది. నీకు ఏం శనిబట్టి అమ్ముచున్నావయ్యా అన్నారు స్వామివారు. మా నాన్నకు నిజం చెప్పకుండా బుకాయించి ఎకరా 500 చొప్పున అమ్మివేశాను. ఇప్పుడు అది ఎకరా 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. మరొకప్పుడు నాకున్న మాగాణిని మార్పు చేయదలిచి స్వామివారిని అడిగాను. అయ్యా, మాగాణి అమ్మితే నా నాగచాట్లు పడతాడని చెప్పినా వినడు. కర్మఫలం చాలా బలంగా ఉంది, ఏం చేస్తాము అని సెలవిచ్చారు. స్వామివారి మాట వినకుండా పొలము మార్పు చేశాక 3 సంవత్సరములు పంటలు పండక 20,000 రూపాయలు అప్పు చేయడమే కాక జీవితంలో ఎన్నడూ అనుభవించనంత మానసిక బాధను అనుభవించాను. స్వామివారి కృప వలన 10,000 రూపాయలు ఇచ్చి మరలా నా పొలము నేను మార్పు చేసుకున్నాను. అది మొదలు నా ఆర్థిక మానసిక పరిస్థితులు చక్కబడి సుఖపడ్డాను. ఈ పొలము మార్పిడి కేవలం స్వామివారి కృప వలన జరిగినదే కానీ నా తెలివితేటల వల్ల కాదు. మా నాన్నపై స్వామివారికి గల ప్రేమ వలన నా పొలము నాకు వచ్చేటట్లు కృప చూపారు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 23వ అధ్యాయము సంపూర్ణం.